శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. భక్త మహాశైలందరికీ, అదేవిధంగా ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజానికానికి, అదేవిధంగా సర్వజనులకి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం యొక్క ప్రాచీనమైన విద్య ఈ యోగము. మన మహర్షులు ఎన్నో ఏండ్ల తపస్సు చేసి ఒక వ్యక్తి శక్తిగా మారడానికి, తన దైనందిక జీవితంలో మానసికంగా, శారీరకంగా శక్తివంతంగా, బలవంతంగా ఉండడానికి కావలసిన ధైర్యం, స్థైర్యం అంతయు కూడాను ఎలా నింపుకోవాలో, మనోమందిరంలో ఎలా నింపుకోవాలో, ఈ దేహంలో ఎలా నింపుకోవాలో, దాన్ని ఎలా నింపుకుంటే, ఎలా చేస్తే దాన్ని మన శరీరాన్ని బలంగా ఉంచుకుంటాము, మనస్సుని ఏకాగ్రతగా ఉంచుకుంటాము, సంకల్పాలు సిద్ధి చేసుకునే శక్తిని సంపాదిస్తాము అని యోచన చేసి తరువాత తరము అంటే మనలాంటి వాళ్ళకి అందరికీ ఈరోజు సర్వజనులు సుఖంగా ఉండడానికి ఆ రోజునే మహర్షులందరూ కూడా, ఇంకా చెప్పాలంటే సాక్షాత్ పరమశివుడే పార్వతీదేవికి ఉపదేశించిన విద్య అని కూడా చెప్పవచ్చు. శ్రీమన్నారాయణుడు సాధన చేసిన విద్య అని చెప్పవచ్చు. ఇలాంటి అనంతమైన శక్తి సామర్థ్యాలతో కూడిన యోగ విద్య ఈరోజు మనందరము కూడా అలవర్చుకోవడం అనేది ఎంతో అవసరం. మన నిత్య జీవితంలో మనం వ్యవహరిస్తున్నప్పుడు, మనం బ్రతకడానికి ఆహారం ఎలాగైతే భుజిస్తున్నామో, శ్వాసను ఎలా తీసుకుంటున్నామో, మిగతా కాలకృత్యములు ఎలాగైతే నిర్వర్తిస్తున్నామో, యోగము కూడా అలా చేసుకోవడం అనేది ముఖ్యము. ఇది చాలా ఖచ్చితంగా గమనించవలసింది అందరూ కూడా. ఎందుకంటే వ్యక్తి ఆనందంగా జీవించలేనప్పుడు, శరీరము ఆరోగ్యంగా ఉంచుకోలేనప్పుడు ఈ జీవనం అనేది వృధా, వ్యర్థమని మన మహర్షుల యొక్క భావన. అనాయాస మరణం, సునాయాస జీవితం. ఆయాసం ప్రాయాసం లేకుండా శరీరాన్ని విడిచిపెట్టడం, శరీరంతో ఉన్నంత వరకు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా దృఢ నిశ్చయంతో ముందుకెళ్ళడము ఎలా అని మన మహర్షులంతా కూడా యోచన చేసి దానికోసం అవసరమైన మెట్లన్నీ నిర్మాణం చేశారు. అందులో మొట్టమొదటి మెట్టు యోగ విద్య. ఇలాంటి యోగ విద్య మరుగున పడిపోతున్న సమయంలో మహానుభావుడు నరేంద్ర మోదీజీ వారు ఈ యోగం యొక్క ఔన్నిత్యాన్ని నలుదిశలా వ్యాపించేలా, అందరికీ తెలియపరిచేలా, ప్రపంచమంతా కూడా ఈ భారతదేశం వైపు మరొక్కసారి చూసే విధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా మిగతా ప్రపంచమంతా లబ్ధి పొందిందో లేదో పక్కన పెడితే, మన వాళ్ళకి అందరికీ కూడా ఎంతో కొంత యోగం మీద అవగాహన మళ్ళీ కలిగింది. కరోనా వచ్చిన తర్వాత యోగం యొక్క బలం ఇంకా అందరికీ తెలిసింది. కానీ తెలుసుకోవడమే కానీ ఆచరణలోకి అనేది చాలా తక్కువగా ఉంది. మనం ఆచరణలో పెట్టుకోవాలి. ఇది చాలా అవసరము. కాబట్టి మీరందరూ కూడాను యోగ విద్యను అనేది అవలంబించుకొని మీ జీవనశైలిలో ఏర్పాటు చేసుకుంటే మీ జీవితము చాలా సులభంగా నడుపుకోగలిగిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి యోగ విద్య అందరికీ అందాలని ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు యోగా డే సెలబ్రేషన్స్ చాలా బలంగా అందరికీ తెలిసేలా, గట్టిగా వినబడేలా చేస్తున్నాం. కానీ మీరే వినిపించుకోవడం లేదు. కానీ మరొక్కసారి అందరూ ఈ యోగా డే నాడు మీకు మీరే ఒక సంకల్పం చేసుకోండి. రోజు కూడా నా కోసం నేను నా జీవితాన్ని బలంగా మార్చుకుంటాను, నా కోసం నేను ఆరోగ్యంగా ఉంటాను, నా కోసం నేను ఆనందంగా ఉంటాను. నా జీవితాన్ని సంకల్పం చేసుకోవడానికి అవసరమైనది ఈ యోగం. కాబట్టి కనీసం నా కోసం 20 నిమిషాలు లేదా అరగంట, కనీసం 20 నిమిషాలు నేను కేటాయించుకుంటానని మీరు మనసులో ఒక ప్రగాఢమైన సంకల్పం చేసుకోండి. ఈ సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా మీరు అలవాటు చేసుకుంటారు. దానివల్ల ఒక మండలం కాలం పాటు ఈ యోగ విద్యను అనుసరిస్తే మీరు మంచి బలాన్ని, ఫలితాన్ని పొందిన వాళ్ళు అవుతారు. కాబట్టి భగవద్బంధులారా, మీరందరూ ఖచ్చితంగా యోగమని మీ దైనందిక జీవితంలోనికి మార్చుకోండి. రోజుకు ఒక అరగంట మీ సమయాన్ని మీకోసం మీరు ఆనందంగా గడపడానికి, ఆరోగ్యంగా గడపడానికి వినియోగించుకోండి. ఇందులో యోగంలో ముఖ్యంగా మనం చెప్పుకుంటే అష్టాంగ యోగం. అష్టాంగ యోగ విద్యలో
యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితులు. ఇవి 8 అంగాలు. ఇవి చాలా ముఖ్యమైనవి. ఇందులో ప్రాణాయామం 4వ స్థానంలో ఉంటుంది. ప్రాణాయామం 4వ స్థానం అంటే మధ్యది. అంటే ఇటు మనిషి శారీరకంగా ఎదగాలన్నా, మానసికంగా ఎదగాలన్నా, ఆత్మబలం పెంచుకోవాలన్నా, పరమాత్మతత్వాన్ని దర్శించాలన్నా శ్వాస చాలా గొప్పది కాబట్టి, ఈ ప్రాణశక్తి గొప్పది కాబట్టి ఈ ప్రాణాయామం అనేది ప్రతి ఒక్కరూ కూడా చేయవలసింది. మీరు ముఖ్యంగా మీరు దైనందిక జీవితంలో మనం రోజు చేసుకునే పూజలో చూసుకుంటే ఆసన పూజ ఉంటుంది, శ్వాస పూజ ఉంటుంది. ప్రాణాయామం చేయకుండా సంకల్పం చేయం కదా. కాబట్టి అటువంటి ప్రాణాయామం ఎంత విశేషమైనదో మీకు తెలుసు. మీరు పూజలో చూస్తున్నారు అంటే పూజలో ఉండే 16 షోడశ ఉపచారాల్లో కానీ పంచోపచారాల్లో కానీ ఏ పూజ చేసినా, చిన్న పూజ చేసినా సంకల్పం ముందు ఖచ్చితంగా ప్రాణాయామం చేస్తాయి. ఈ ప్రాణాయామం ఎంత విశిష్టతో మీరు తెలుసుకోవాలి. కనీసంలో మీరు ఏమి చేసినా చేయకపోయినా ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి మీరు ఆహారం తీసుకునే ముందు, అంటే ఈ శరీరానికి ఆహారాన్ని ఇస్తున్నారు కదా, ఈ మనసుకి కూడా, ఈ బుద్ధికి కూడా ఆహారం ఏంటంటే శ్వాస. ఒక 5-10 నిమిషాలు ఏమి చేయకపోయినా దీర్ఘంగా శ్వాస పీల్చుకొని కొద్దిసేపు ఉంచి మళ్ళీ విడిచిపెట్టి నెమ్మదిగా మళ్ళీ కొద్దిసేపు ఉంచగలిగితే, బహిర్గతంగా ఉంచగలిగితే, ఆపగలిగితే శ్వాసని, ఇది ఒక శ్వాసక్రమం. ఇలా రోజులో ఒక 3 పర్యాయములైనా సరే, అంటే ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం, సూర్యుడు 3 సంధ్యల్లో మారుతున్నప్పుడైనా కనీసం మనము శ్వాసను కానీ ప్రాణాయామంగా మార్చుకొని శ్వాసగమనాన్ని పరిశీలన చేసినట్లయితే మనం ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిగతులను పొందడానికి ఉపయోగపడుతుంది. మనము ఏది కూడా సమర్థవంతంగా నడిపించుకోవడానికి కావలసిన శక్తి, మానసిక శారీరక శక్తి ప్రాణాయామం ప్రప్రదంగా ఇస్తుంది. కాబట్టి దీన్ని మధ్యలో పెట్టారు. మనము చూస్తే ఆసన, యమనియమ ఆసనాలలో చూసుకున్నా, ఇప్పుడు ధ్యాన, ధారణ, సమాధి స్థితులు చూసుకున్నాం. ఈ రెండింటినీ కూడా మెయిన్ పిల్లర్ ఈ ప్రాణాయామం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అష్టాంగ యోగంలో ఉండే ఆ 8 స్తోత్రాలను కూడా, 8 భాగాలను కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసి ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలకైనా కనీసం సర్దుబాటు చేసుకొని మనం ఖచ్చితంగా కార్యక్రమాన్ని, యోగాన్ని ఒక రోజుకు 1 గంట చేసుకున్నట్లయితే, అరగంట చేసుకున్నట్లయితే మీరందరూ కూడా ఆరోగ్యవంతులుగా మారుతారు. ఇది మీరు రేపొద్దున పెద్ద రోగాల నుంచి తప్పించుకోవచ్చు. అదేవిధంగా మనసు అతలాకుతలమవుతున్న సమయంలో ఈ యోగ విద్య ఈరోజు మనం చూసుకున్నట్లయితే చాలామంది వ్యక్తులు ఏమవుతున్నారంటే మానసిక క్షోభతో, అన్నిటికంటే పెద్ద రోగం మానసిక రోగాలు అయిపోయాయి. ఈ మానసిక దౌర్బల్యము అందరిలో రావటం వల్ల ఈరోజు ఎంతోమంది పిల్లలు సూసైడ్ చేసుకుంటారు, తన విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ జీవితము అంతా కూడా నిండుగా 100 ఏళ్ళుగా ఆనందంగా గడపాలంటే మీరు ముందు మీ పిల్లలకి పుట్టిన చంటి బిడ్డ నుంచే ఆసనం కూర్చోవడం విధానం నేర్పించాలి, ప్రాణాయామం నేర్పించాలి, ధ్యానం నేర్పించాలి. ఇవి కావలసినవి. మన సనాతన ధర్మంలో ఏది ఉన్నా సరే అది మనం ఔన్నత్యానికే, మన ఎదుగుదలకే. కాబట్టి అది ఖచ్చితంగా మీరందరూ కూడాను, కుటుంబంలో అందరూ కూడాను కనీసం ఒక 20 నిమిషాలు అందరూ కలిసి కూర్చొని, లేకపోతే ఒక యోగా గురువు దగ్గరికి వచ్చి 1 నెల 2 నెలలో సాధన చేసుకునే సరే, తర్వాత ఇంట్లోనైనా సరే, ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలామంది చెప్తున్నారు, కనీసం అదేనా వెసులుబాటు పెట్టుకొని మీరు ఇంట్లో యోగ విద్యని అభ్యసించడం వల్ల మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. హాస్పిటల్కి అయ్యే ఖర్చు తగ్గుతుంది, మానసికంగా పడుతున్న నరకం పోతుంది, అనవసరమైన సమయము వృధా చేయడం కూడా పోతుంది. ఎందుకంటే అన్నిటి మీద మనకి ఒక కమిట్మెంట్ వస్తుంది. యోగం వల్ల ఒక మాట మీద కమిట్మెంట్ వస్తుంది, ఒక పని మీద కమిట్మెంట్ వస్తుంది, ఒక వ్యవహారం మీద. ఏది అవని మన రోజులో జీవన శైలిలో ఏ రోజైనా సరే మనం కార్యక్రమాలు ఏం చేసుకున్నా ప్రతి దాని మీద ఒక అవగాహన, కమిట్మెంట్ రావడము యోగముకే సాధ్యం. ఇది భక్తి మార్గాలు 9 అని చెప్పారు మన పెద్దలు. అందులో ఈ యోగం అనేది కూడా గొప్ప మార్గం అండి. ఈ యోగ విద్యను మీరు అభ్యసిస్తే తొందరగా భగవంతుని చేరుకునే అనుగ్రహం కూడా దొరుకుతుంది. ఎందుకంటే జపం చేస్తున్నప్పుడు, ఒక భక్తి మార్గంలో వెళ్ళేటప్పుడు గురువు ద్వారా మంత్రోపదేశం, ఆ మంత్రోపదేశం ద్వారా నియమంగా సాధన చేయడం, ఏకకాలము, ఏకస్థలం, ఇలా కొన్ని నియమాలు పెట్టుకొని సాధన చేయడం. సాధన చేసిన తర్వాత దానిలో జపము కొద్దిగా ఎక్కువగా అవుతున్నప్పుడు అది అజరామ జపంగా మారుతుంది.
ఆ అజరామ జపము ఇంకా ఎక్కువైనప్పుడు ఒక సమాధి స్థితి పొందుతాం. మంత్రంతో పని ఉండదు. ఏ మంత్రం అయితే చేస్తున్నామో ఆ మంత్రాది దేవతే మనం అవుతాం. జపంలో ఉండేది అదే. జపసిద్ధి అంటే జపము యొక్క ఏదైతే మంత్రము అనుష్ఠానం చేస్తున్నామో ఆ అనుష్ఠాన దేవత రూపముగా ఆ అనుష్ఠాన దేవతతో మమేకమవడం, ఆ అనుష్ఠాన దేవతను అనుభవించడం, అదే ఈ సమాధి స్థితి మనకి. అందులోనే అదొక మార్గము. భక్తి మార్గంలో అలాగే వెళ్తే ఒక మార్గము. యోగ విద్యలో వెళ్తే రోజు కూడా ఏదో ఒక స్థానంలో మనము ధ్యానం చేసినప్పుడు శ్వాస మీదో, లేకపోతే భ్రూమధ్యాహ్నం, లేకపోతే కొంతమంది కళ్ళపైన కేచరి భూచరి ఇలా చేస్తుంటారు, లేకపోతే శాంభవి ముద్ర అని ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఏదో ఒక దాని మీద ఏదో రకంగా అంటే ఏమి లేదు, మనస్సుని ఒకదానిపైనే లగ్నం చేయడము, ఏకాగ్రత చేయడము ధారణ. ఈ ధారణము తైలధారగా మారడం అంటే ఎక్కువ సమయం ఒక దాని మీద ఏకాగ్రత చేస్తే ధ్యానం. ఈ ధ్యానం కూడా విశేషంగా అలాగ కూర్చొని సాధన చేస్తే సమాధి స్థితి పొందుతాం. ఇది ఒక రోజులో వచ్చేది కాదు, కానీ కనీసం మనం ధ్యానం వరకు వెళ్ళినా సరే, ధారణ నుంచి ధ్యానం వరకు వెళ్ళినా సరే మన జీవన శైలిని సులభంగా నడుపుకోగలుగుతాము. ఆసనాల కోసం ఇది చెప్పవసరం లేదు. ఆసనాలు మీకు తెలిసి, ప్రాణాయామం మీకు తెలుసు. ఇవన్నీ కూడా ఒక గురువు దగ్గరికి, మంచి గురువు దగ్గరికి ఓపికగా ఉండి మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు ఏది వ్యవహారం అవసరమో అలాంటిది తెలుసుకొని మీకు విద్యను అభ్యసించే వాళ్ళ దగ్గర కొద్ది రోజులు ఉండి యోగాని బాగా నేర్చుకోండి. నరేంద్ర మోదీ వారు ఎంతో కష్టపడి ఈ యోగాని యొక్క ఔన్నిత్యాన్ని మనందరికీ తెలిసే విధంగా ఆయన కృషి చేస్తున్నారు. మనం అది వినియోగించుకోకపోతే అది మనం స్వయంకృత అపరాధంగా పరిగణించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దేశం మొత్తం కూడా యోగా డే నాడు విశేషమైన కార్యక్రమం అనంతంగా ఎక్కువగా తెలిసే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ మనము ఏదోలే అక్కడ చేస్తున్నారు, వెళ్ళాము, మనం ఉద్యోగరీత్యా ఉన్నాము, వెళ్ళకపోతావదు ఆ రీతిలో వెళ్తున్నారు. కానీ యోగము నాది, నా కోసం, నేను ఆనందంగా గడపడానికి, ఆరోగ్యంగా గడపడానికి అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా యోగాని ఒక రోజుకి ఒక అరగంట అయినా కనీసం చేస్తూ మీ జీవన మార్గంలో, దినచర్యంలో నిత్య భాగంగా మార్చుకొని ఆనందంగా ఉంటారని మన మహర్షులు యొక్క శ్రమని వృధా పోకుండా, ఎందుకంటే వాళ్ళు మనం బాగుండాలనే కృషి చేసి ఈ యోగ విద్యను మనకు అందించారు. కాబట్టి పతంజలి వారిని తలుచుకుంటూ, మహర్షులను తలుచుకుంటూ, మన గురువులను తలుచుకుంటూ రోజు యోగ విద్యను అభ్యసిస్తే మొదట సంతోషించే వాళ్ళు మహర్షులు. మా పిల్లలు మేమిచ్చి కష్టపడి తపస్సు చేసిన విద్య వీళ్ళు అందుకొని నేర్చుకుంటున్నారు, వీళ్ళు సుఖంగా ఉండాలి కదా అని వాళ్ళు ఆశీర్వచనం చేస్తారు. వాళ్ళు ఇచ్చిన విద్యని విడిచిపెడితే వాళ్ళు కూడా బాధకి, దుఃఖానికి గురవుతారు. ఎంత గొప్ప విద్యని విడిచిపెట్టుటో పోతున్నారా అనే బాధకి వాళ్ళు లోనవుతారు. వాళ్ళ సూక్ష్మ శరీరాలతో అన్నీ చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు అందరూ కూడాను మీ జీవన శైలిలో యోగాని అలవాటు చేసుకోండి. యోగా కాదు యోగం. యోగము అంటే ఆత్మ పరమాత్మతో కలియక. ఇది దానికోసం ఈ అష్టాంగ నియమాలు కూడా యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితి చెప్పాను ముందే ఉన్నాను. కాబట్టి అందరూ కూడా ఇవి పాటిస్తూ మీ జీవనాన్ని మంచిగా మార్చుకుంటారని, అందరూ ఆనందంగా ఉంటారని, భగవతత్వాన్ని దర్శిస్తారని యోగం ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో మరొక్కసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగాని ఆచరిద్దాం, ఆనందంగా జీవనాన్ని మార్చుకుందాం.